హెచ్సిఏ స్కామ్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. హెచ్సిఏ కేసు వివరాలు ఇవ్వాలని సిఐడికి లేఖ రాసింది. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టు, వాంగ్మూలాలు కావాలని లేఖలో పేర్కొంది ఈడీ. హెచ్సిఏలో పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. హవాలా, మనీ లాండరింగ్ రూపంలో లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ అనుమానిస్తోంది. హెచ్సిఏ కమిటీ సభ్యులు పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లుగా ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. బీసీసీఐ, సన్ రైజర్స్ ఇచ్చిన నిధుల్లో దుర్వినియోగం జరిగినట్లు ఈడీ అనుమానాలు వ్యక్తం చేసింది. సిఐడి నుంచి అన్ని డాక్యుమెంట్లు వచ్చాక ఈడీ కేసు నమోదు చేయనుంది. ఇప్పటికే హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా 5గురిని సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరంతా 14 రోజులు రిమాండ్లో ఉండగా కస్టడీ కోసం మల్కాజ్గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సిఐడి అధికారులు. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని మల్కాజ్గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సిఐడి నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బహిర్గతం అవుతాయని భావిస్తుంది. మరోవైపు 5గురు నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. హెచ్సిఏ స్కామ్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. హెచ్సిఏ కేసు వివరాలు ఇవ్వాలంటూ సిఐడికి లేఖ రాసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధుల గోల్మాల్తో పాటు ఫోర్జరీ డాక్యుమెంట్స్ సంబంధించిన కేసులో ఇప్పటికే ఎస్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు మరోవైపు ట్రెజరర్గా ఉన్నటువంటి శ్రీనివాసరావు, మరోవైపు సిఇఓ సునీల్తో పాటు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి రాజేందర్ యాదవ్, అతని భార్య కవిత, ఈ 5గురిని కూడా గత 2 రోజుల క్రితం సిఐడి అధికారులు అరెస్ట్ చేసి వారి 5గురిని మల్కాజ్గిరి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆ 5గురిని కూడా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ మల్కాజ్గిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైపు సిఐడి కేసు నమోదు చేసిన తర్వాత వెంటనే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు రంగంలోకి దిగారు. సిఐడి నమోదు చేసినటువంటి కేసు వివరాలు, కేసు డాటా మొత్తం కూడా తమకు ఇవ్వాలంటూ కూడా సిఐడి అధికారులకు ఈడీ అధికారులు ప్రస్తుతం లేఖ రాశారు. ఆ ఈడీ అధికారులు లేఖతో ఆ సిఐడి అధికారులు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఈడీ అధికారులు ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకొని పూర్తిగా దర్యాప్తు కూడా చేసే అవకాశం. ఎందుకంటే దాదాపు బీసీసీఐ నుంచి, సన్ రైజర్స్ నుంచి కోట్ల రూపాయలు ఇటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వచ్చిన నేపథ్యంలో ఆ నిధులు మొత్తం కూడా దుర్వినియోగం చేశారు. హవాలా రూపంలో ట్రాన్సాక్షన్ జరిగిందనేది ఈడీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఈ కేసు వివరాలు, కేసు సంబంధించినటువంటి సిడిఆర్ ఫైల్స్ కావచ్చు, అదేవిధంగా డాక్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తమకు సమర్పించాలి. రిమాండ్ రిపోర్ట్స్ కావచ్చు, అదేవిధంగా ఎఫ్ఐఆర్ కాపీస్ కావచ్చు, నిందితులకు సంబంధించినటువంటి అన్ని డాటా మొత్తం తమకు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు సిఐడి అధికారులకు లేఖ రాశారు. మరి ఈ సిఐడి అధికారులు సంబంధించినటువంటి ఈడీ అధికారులకు అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత ఈసీఆర్ కింద కేసు నమోదు చేసుకుని పూర్తిగా వారందరినీ కూడా విచారించే అవకాశం. ప్రస్తుతం అయితే నిందితులందరూ కూడా చెర్లపల్లి జైల్లో ఉన్నారు. ఒక మహిళ మాత్రం, కవిత అనే మహిళ మాత్రం చెంచల్గూడ ఉమెన్ జైల్లో ఉంది. వీరి 5గురిని కూడా 10 రోజుల పాటు కస్టడీ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై వచ్చే సోమవారం కూడా విచారించారు. అదే తరహాలో ఎప్పుడైతే సిఐడి అధికారులు కస్టడీ కోరారో వెంటనే నిందితులు కూడా తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై కూడా సోమవారం అటు మల్కాజ్గిరి కోర్టు విచారించే అవకాశం. సుమా, సునీల్, అంటే హెచ్సిఏ స్కామ్ కేసులో ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది కదా, సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఈ కేసుకు సంబంధించి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే సిఐడి అధికారులు నిధుల దుర్వినియోగం కాపు అసలు ఎస్ఏలోకి ఎంటర్ కావడానికి తను నకిలీ డాక్యుమెంట్స్, ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించాడనేది జగన్మోహన్ రావుపై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. వీటితో పాటు అటు బీసీఐ ప్రతి క్రికెట్ స్టేడియానికి దాదాపు సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఇస్తుంది. ఆ 100 కోట్ల నిధులు ఇక్కడికి దుర్వినియోగం చేశారనేది ఇతనిపై వస్తున్నటువంటి మరొక ప్రధాన అభియోగం. కాబట్టి ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారు, ఎందుకంటే చాలా వరకు అక్కడ ఉన్నటువంటి ప్యానెల్లో, ఎస్సీఐ ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులు కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు, చాలా మంది అబ్జెక్షన్ చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వివరాలపై కూడా ఈడీ అధికారులు పూర్తిగా కూపీలాగే అవకాశం ఉంది. మనీ లాండరింగ్ ఉల్లంఘన యాక్ట్, పిఎంఎల్ఏ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారనేది ఈడీ అధికారులు భావిస్తున్నారు. హవాలా రూపంలో పెద్ద ఎత్తున డబ్బులు మొత్తం కూడా విదేశాలకు ట్రాన్సాక్షన్ జరిగిందనేది ఈడీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి సిఐడి అధికారులు వివరాలు ఇచ్చిన తర్వాత మొత్తం పూర్తి వివరంగా అటు ఈడీ అధికారులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సిఐడి అధికారులు కస్టడీ కోరారు కాబట్టి మరోసారి ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసిన తర్వాత వారు కూడా ఈ 5గురిని కూడా విచారించి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది.
ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ యొక్క ఎస్సీ అనగానే మనకు చాలా విమర్శలతో కూడుకున్నటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ లో చాలా మంది గతంలో పనిచేస్తున్నటువంటి విషయంలో అధ్యక్షులు కావచ్చు, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి అధ్యక్షులు కూడా ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి ఎస్సీలకు ఎంటర్ అయ్యాడు. మరోవైపు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో ఫోర్జరీ డాక్యుమెంట్స్ అన్ని కూడా సృష్టించారు. దానికి రాజేందర్ యాదవ్ తో పాటు కవిత ఇద్దరు సహాయ సహకారాలు తీసుకున్నాడనేది సిఐ అధికారులు భావిస్తున్నారు. ఒకసారి హెచ్సిఎల్కి ఎంటర్ అయిన తర్వాత ఎస్సీలో వస్తున్నటువంటి నిధులు మొత్తం కూడా దుర్వినియోగం చేశారు. మరోవైపు లక్నో హైదరాబాద్ సన్ రైజర్స్ సంబంధించిన మ్యాచ్ లో కూడా పూర్తిగా వారిని కూడా ఇబ్బందులు గురి చేశారనేది ఇతనిపై వస్తున్న అభియోగం. వచ్చే సోమవారం మరి కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్ పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకునేది కూడా చూడాల్సి చెప్పవచ్చు.